ఓకే, నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సోనియా. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి సంచాలక్ లాగా కన్ఫ్యూజ్ అయినావు అని పాయింట్. నేను చెప్పేస్తాను, నేను మొత్తం దిమాగ్లో ఉన్నది అంతా చెప్తాను. మళ్ళీ నువ్వు ఇట్లకెళ్ళి అటు అట్లకెళ్ళి ఇటు పట్టుకో ప్లీజ్. ఫస్ట్ నేను మొత్తం ఖతం చేస్తా, దాని తర్వాత నువ్వు చెప్పు, ఓకేనా? సో బలూన్ టాస్క్ లో నువ్వు సంచాలక్ అయినప్పుడు, డబ్బా లోపల ఆట ఆడినప్పుడు, మన అబ్బాయి తప్పు చేసినప్పుడు నువ్వు అబ్బాయి ఇది తప్పు అని చెప్పేసి అప్పుడే డిస్క్వాలిఫై చేసేస్తే బాగుండు, ఓకేనా? కట్ చేస్తే అది చెప్పలే, గేమ్ ఆడిరు, గేమ్ కంటిన్యూ అయింది. దాని తర్వాత నువ్వు ఒక డిసిషన్కి వచ్చినావు, అబ్బాయి ఫౌల్స్ చేసిండు అందుకే నిఖిల్ విన్నర్ అని చెప్పే అప్పుడు, అది చెప్పక ముందు నువ్వు బయట ఉన్న బుగ్గలు కూడా కౌంట్ చేసినావు. అది కౌంట్ చేసి ఉండకపోవాల్సింది, డైరెక్ట్ అబ్బాయి ఫౌల్ చేసిండు అని చెప్పి నిఖిల్కి విన్నర్ అని చెప్పేయాల్సింది. అది నువ్వు చెప్పలేదు, ఆ బుగ్గలన్నీ కౌంట్ చేసి చెప్పినావు. చెప్పినాక కూడా నీ డిసిషన్ పైన నువ్వు నించోలేదు. అందరూ వాళ్ళ పాయింట్స్ వాళ్ళు అందరు చెప్తా ఉన్నా కానీ నువ్వు లాస్ట్కి టై అయినా పర్లేదు, ఇది కూడా నేను ఒప్పుకుంటా అనే ఒకటి బిగ్ బాస్కి చెప్పినావు. సో అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయినావు సంచాలక్ లాగా, ఒక పాయింట్. అండ్ రెండో పాయింట్ వచ్చేసి నేను సంచాలక్ అంటే నీకు తెలుసు, సంచాలక్ దే తుది నిర్ణయం, సంచాలక్ అంటే ఎంత ఇంపార్టెంటో ఆటకు. నేను సంచాలక్ అయినప్పుడు నేను రూల్ బుక్ అన్ని ఒకటి కాదు 2-3 సార్లు గట్టిగా చదివి వచ్చి ఇక్కడ సంచాలక్ లెక్క చేస్తా ఉంటే నువ్వు కూర్చొని ఏమన్నావు, చదువుకోవాల్సింది చదువుకోండి, అందుకే రూల్ బుక్ చదవాలి అనే, చదువుకోండి అంటే చదువు రాదు అనే ఇంటెన్షన్తోనే అట్లా అన్నావు. చదువుకోండి ఫస్ట్ అందుకే చదవాలి అన్నట్టు అది వదిలినావు. అది నీ ఎక్సెంట్ అయిందో నా ఇంటెన్షన్ నీ ఇంటెన్షన్ నువ్వు చెప్పుకో, కానీ నేను నీ ఇంటెన్షన్ చెప్పుకోను. నేను నా నామినేషన్ చెప్తా, ఓకే రైట్? అయితే ఆడ చదువుకోండి అనేది అయితే పాస్ చేసినావు. నేను చదివే బిగ్ బాస్ వరకు వచ్చినా, నాకు చదువు వచ్చు కాబట్టి ఆ రూల్ బుక్ చదవగలిగినా, నాకు ఆ చదువు వచ్చు కాబట్టి ఆడ మన బిగ్ బాస్ నుండి వచ్చిన నోటీసులన్నీ నేనే ముందుగాల చదువుతా ఉంటా. అదొకటి నాకు కంప్లీట్ గా నచ్చలేదు. బికాస్ సంచాలక్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. నేను రూల్స్ ఇక్కడ 2 సార్లు చదివి అక్కడ వచ్చినా కాబట్టి నువ్వు అది చెప్పకపోయి ఉండాల్సింది. అది నాకు కంప్లీట్లీ నచ్చలే. అండ్ మూడో పాయింట్ వచ్చేసి, నేను గేమ్ అంతా అయిపోయినాక ఆడొచ్చి కూర్చున్న కాడికి మన ప్రేరణ వచ్చి అక్కడ నేలపైన ఒక 6-7 బాళ్ళు ఉండే, అక్కడుండే వాటిని అన్నిటిని ఆ బుట్ట అటవతలేసింది. వేసినప్పుడు నువ్వు వచ్చి ఇదే కదా సంచాలక్ బయాస్డ్ అనేదో చెప్పినావు. సో అది నాకు కంప్లీట్ నచ్చలే. ఎందుకంటే ఆడకెళ్ళి మీకు పెద్ద బుట్ట వచ్చింది, ఆ పెద్ద బుట్ట వచ్చినప్పుడు పెద్ద బుట్ట ఆడ పెట్టినాక మీరు గేమ్ పాజ్లు ఉన్నప్పుడు గుడ్లు ముట్టద్దు, గుడ్లను జరపద్దు అన్నప్పుడు మీరు కూడా జరపద్దు. ఆ పెద్ద బుట్టలో చిన్న బుట్టలు ఉన్నాయి అన్నీ వేసేసిరు, మీరు గుడ్లను ముట్టిరు. గేమ్ పాజ్ అయినప్పుడు మీరు గుడ్లను ముట్టి గుడ్లను పెద్ద బుట్టలు వేసినప్పుడు ఆయమొచ్చి ఏమన్నది, వాళ్ళు గుడ్లను ముట్టిరు కదా మరి గుడ్లను జరిపిరు కదా, నేను కూడా గుడ్లని నేలపైన ఒక సైడ్కి అనుకుంటా, ప్లే అయినాక లోపల వేసుకోవచ్చు అని చెప్పి ఆమె నాకు చెప్తే, సరే ఓకే రైట్ నువ్వు వేసుకో అని చెప్పిన. 5-6 గుడ్లు వేయంగానే నువ్వు లొల్లికి వచ్చినావు. ఆడికెళ్ళి ఇది కాదు నవీల్ ఇది అని చెప్పి రాగానే నేనేం చెప్పినా, ఓకే రైట్ సంచాలక్ గా నువ్వు తప్పు చేస్తున్నావు, బయాస్డ్ ఇదే కదా సంచాలక్ అంటే, మరి బయాస్డ్ అనేమో అన్నావు. అంటే సరే అని చెప్పి నేను బయాస్డ్ కి ప్రూఫ్ ఇది అని అన్నా. బయాస్డ్ కి ప్రూఫ్ ఇది అన్నావు, ఓకే రైట్ బయాస్డ్ కి ప్రూఫ్ ఇది అని అన్నావు, కంప్లీట్ ప్రూఫ్. ఆడ మీకే తెలిసిపోతాను, మీరు కూడా పాజులు ఉన్నప్పుడు గుడ్లు ముట్టిరు, వాళ్ళు కూడా పాజులు ఉన్నప్పుడు చెల్లుకు చెల్లు అన్నట్టు నేను అనుకోని చేసిన. సరే అయినా కానీ నువ్వు చెప్పినాక నేనేం చేసిన, ఆ గుడ్లను ప్రేరణ అటు అవతల వేసేయి అని చెప్పక ముందే మన విష్ణుప్రియ వచ్చి ఆడున్న 5-6 గుడ్లను ఇటు దన్నింది. సో మీరు ఒకరు రూల్ బ్రేక్ చేస్తున్నారు అని చెప్పేటప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు కూడా మీ క్లాన్ కూడా రూల్ బ్రేక్ చేస్తున్నప్పుడు నువ్వు అట్లీస్ట్ చెప్పాలి కదా, అది చెయ్యకు విష్ణుప్రియ, నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా సాల్వ్ చేస్తా అని చెప్పాల్సింది. మీరెందుకు రూల్ బ్లాక్ చేస్తారు, సారీ రూల్ మీరెందుకు ఇరగొడతారు, బ్రేక్ చేస్తారు? ఆడ నేను ఆ గుడ్లనన్నీ టేప్ ఇచ్చేసిన, మళ్ళీ ఈ గుడ్లనంతా అటు చేసేసిన. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు యాజ్ అ సంచాలక్ నేను నీతో మాట్లాడుతున్నా, ఒక కంటెస్టెంట్ ఆ క్లాన్ నుండి. సో నువ్వు గట్టిగా చెప్తున్నావు, ఈడ నరాలన్నీ కనిపిస్తున్నాయి, నా మాట నీకు వినబడట్లేదు. నేను కూడా గట్టిగా నీతో మాట్లాడిన, ఎందుకంటే నీకు వినబడాలి నా పాయింట్ కాబట్టి. కూర్చొనే ఉన్నా, కూర్చొనే గట్టిగా మాట్లాడాలి. నువ్వు ఏడుకో తీసుకోబోకు, నా నామినేషన్ అయిపోయింది. అయితే నువ్వు మాట్లాడేటప్పుడు ఏమైంది, అట్లకెళ్ళి నిఖిల్ భాయ్ ఇట్లకెళ్ళి పృథ్వీ భాయ్ ఇద్దరు వచ్చి టోన్ 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 అని
నా మీదకి వస్తారు. అరే ఆమె గట్టిగా మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక సంచాలకున్న ఒక ఆమె, మేము ఏదో రూల్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళు ఎందుకు మధ్యలో వస్తారు? అట్లాంటి పొజిషన్ నువ్వైనా వాళ్ళకి చెప్పాల్సింది, మీరు పోండిరా నేను మాట్లాడుతున్నా, నీ మాట ఏదో నువ్వు మాట్లాడాలి కదా. నువ్వే పాయింట్ పెట్టి ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకోవాల్సింది. అప్పుడు ఎవరు తీసుకొచ్చారు మరి వాళ్ళ వెనకాలకి? నేను ఒక్క నిమిషం, నా పాయింట్ అయిపోయి. ఓహో మేడం మేడం ఆగు ఆగు. నా పాయింట్ అయిపోయి. అదే డిఫెన్స్, నా డిఫెన్స్ కూడా అదే చూసి మాట్లాడితే బాగుంటది. వద్దు, నేను నా పాయింట్లు ఫినిష్ చేయని ఫస్ట్. దాని తర్వాత నువ్వు ఎంత రుక్కున్నా నువ్వు కనీసం ఫోకస్. నేను చెప్పేది నాకు చెప్పని ఫస్ట్. నువ్వు ఏదో మాట్లాడితే నేను ఎడుకోపోదాం. ఆగు ఆగు. అయితే వాళ్ళిద్దరు వచ్చిర్రు నీ పక్కనికి వెళ్ళి వచ్చి నాకు టోన్ 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 అన్నారు. అది నాకు కంప్లీట్లీ నచ్చలే. కన్ఫ్యూజ్డ్ యాజ్ సంచాలక్. రెండోది, నన్ను చదువుకోండి, చదువుకోవాలి అనే చెప్పినావు. అది నాకు కంప్లీట్ నచ్చలే. నేను చదివినా నాకు చదవచ్చు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. మూడోది, కంప్లీట్లీ బయాస్డ్ అని చెప్పేదో అన్నావు. మీరే రూల్ బ్రేక్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు నేనేం రూల్ బ్రేక్ చేయలే. నాకు తెలుసు నేను సంచాలక్ గా ఎంత బెస్ట్ చేసినో నాకు తెలుసు. ఐఎమ్ ద బెస్ట్ సంచాలక్ అని నేను పక్కా ఫీల్ అవుతా. బికాజ్ ఐఎమ్ ప్రేరణ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు నీ బెస్ట్ గేమ్ ఆడు, రూల్స్ ని ఫాలో గా పో అన్న. ఇక్కడికి వచ్చి నీళ్లు తాగిపోతా ఉంటే కూడా అబ్బాయి ఏదో చెప్తే నువ్వు మాకు చెప్తున్నావు అనేది అన్నావు. అస్సలు నేను అబ్బాయితో మాట్లాడని కూడా మాట్లాడలే. మొత్తం వీడియో ఫుటేజ్ చూసుకోర్రి. సో నేను ఇదేం చేయనప్పుడు ఇట్లాంటివి నా